ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంటే అక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు చూపించాలి. అంటే పంతుల గుడి దేవాలయంలో ఉన్నటువంటి పంతుల అర్చకులను కాకుండా వాళ్ళతో పాటు ఇంకో 20 మంది భక్తులు చదివేలాగా, అంటే భక్తులు కూడా బిల్వార్చన చదివితే స్వామివారికి బిల్వార్చన చేయడం జరుగుతుంది. కాబట్టి బిల్వార్చనలో భక్తులు పాల్గొనే విధంగా ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంకల్పానికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఓన్లీ పూజారులే కాదు, భక్తులు కూడా స్వామితో కనెక్షన్ ఇచ్చిన మీకు చాలా పుణ్యము స్వామి. అందుకని చెప్పి అలా ఉండాలని చెప్పి భక్తుల చేత చేంజ్ అవుతుంది. అంటే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో కార్తీక మాసం రోజులలో ఏదో ఒక రోజు భక్తుల చేతనే ఇది రాను కొద్ది కొద్దిగా పెరుగుతూ మరి ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా చదవడానికి, అంటే మేము చదవాలి, మేము చేయాలి అన్న సంకల్పం మనకు రావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇలా మొదలుపెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు భక్తులకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులు చదివితే కూడా ఈ దేవాలయంలో చేయడం జరుగుతుంది. కాదు కనెక్షన్ భక్తులకు కూడా కనెక్షన్ ఉంది స్వామివారికి. స్వామివారి పూజారనే కాదు భక్తులను కూడా అనుగ్రహిస్తారు అని తెలపడానికే మీ ద్వారా స్వామి ఇలా చేపించుకుంటున్నారు. నెవర్ ఎండింగ్, అంటే దీనికి అంతం లేదు, సదా స్వామి చేపించుకుంటారు. ఎంతెంతో కావాలన్న కోరికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉంటాయని స్వామి వారు బ్రహ్మాండం అంతా నిండి ఉన్నారు. మిమ్మల్ని మీడియేటర్ గా పెట్టుకున్నారండి. అంతేనా స్వామివారి యొక్క కార్యక్రమం విజయం కావాలని, మీ ద్వారా ప్రతి ఒక్కరు కావాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను. ఈ దేవాలయ కమిటీ చైర్మన్ వల్ల వచ్చాను నేను, శివయ్య భక్తురాలనే. చాలా హ్యాపీ అవుతుంది నాకు, చాలా హ్యాపీ అండి. మళ్ళీ కలుస్తా, ఫస్ట్ టైం బట్ ఇంకా నేను ఉన్నంతసేపు వస్తాను. ఉంటానండి.